వైఎస్ఆర్ జిల్లా వేముల మండల కేంద్రంలో నీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ కవరేజ్ వెళ్లిన సాక్షి టీవీ కరెస్పాండెంట్ శ్రీనివాసులు, కెమెరామెన్ రాము, సాక్షి పత్రిక రిపోర్టర్ రాజారెడ్డిలపై రాళ్లతో దాడి చేయడం చాలా అన్యాయమైన చర్య అని జర్నలిస్టులు పలువురు ఖండించారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఈ మేరకు వారు పేర్కొన్నారు. తొలుత వినతి పత్రాన్ని కలెక్టరేట్ ప్రాంగణంలో మహాత్మాగాంధీ విగ్రహానికి చూపించి రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వృత్తిరీత్యా కవరేజీలో ఉన్న రిపోర్టర్లపై దాడి చేయడం, కెమెరా 4G లైవ్ కిట్ ధ్వంసం చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ దాడులపై ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇదే పరిస్థితులు ఇది ఇంకా మరొక ముందే ఈ సాక్షి బృందంపై దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి దాడులు ఎవరికి కూడా శ్రేయస్కరం కాదు. మీడియా ప్రతినిధులుగా ఎవరైతే తమ కర్తవ్యాన్ని చేస్తున్నారో ఇటువంటి వారిపై రాజకీయ ఉద్దేశంతో దాడులు చేయడం అనేది తగదు. ఇటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తూనే ప్రభుత్వం కూడా ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఒక కఠినమైన చట్టాన్ని జర్నలిస్టుల సంక్షేమం కోసం కానీ వారిపై దాడులు అరికట్టేందుకు ఒక కఠినమైన చట్టాన్ని తీసుకురావాలి. ఇటువంటి చట్టాలు ఉన్నాడే రక్షణగా జర్నలిస్టులపై జర్నలిస్టులకైతే రక్షణ ఉంటుంది. లేని పైపక్షంలో ఇటువంటి దాడులు ఇంకా పునరావృతం అవుతున్నాయి. భారతదేశంలో కానీ ఇటు ఆ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇటీవల కాలంలో అయితే విపరీతమైన దాడులు అయితే జరుగుతున్నాయి జర్నలిస్టుల మీద. ఈ దాడులను అరికట్టకపోతే కనుక రానున్న భవిష్యత్తులో రాజ్యాంగం కానీ ఇటు ప్రజాస్వామ్యం కానీ చాలా చెడు రోజులైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైతే ప్రజాస్వామ్యం రక్షిస్తున్న మీడియాపై దాడులు చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాము. మున్ముందు కూడా ఇటువంటి దాడులు చేస్తే ప్రభుత్వం అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అయితే మేము విజిలెన్స్ జర్నలిస్టుల తరఫున అయితే కోరుతున్నాం. నాలుగో వ్యవస్థకి రక్షణ లేని పరిస్థితి అయిపోయింది. రోజు దాడులు ఏదో ఒక దగ్గర అయినప్పటికీ, ఎన్ని దాడులు జరుగుతున్నప్పటికీ జర్నలిస్టు అనేవాళ్ళు విధి నిర్వహణలో వెనక్కి తగ్గడం అయితే ఉంటుంది. దాడులతో జర్నలిస్టుల కర్తవ్యాన్ని అడ్డుకోవాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. మీకు వార్త వచ్చేసిన తర్వాత లేకపోతే అది టెలికాస్ట్ అయిన తర్వాత దాన్ని నిరసన తెలిపేది, దాని మీద ఖండన ఇవ్వడానికి మీకు రకరకాల మార్గాలనే వేదికలు ఉన్నాయి. అంతే తప్ప జర్నలిస్టుల మీద భౌతిక దాడులు అనేది ప్రజాస్వామ్యంలో హేతుబద్ధం కాదు, శ్రేయస్కరం కూడా కాదు వ్యవస్థకి. ఇది మేము విజయనగరం జిల్లా తరఫున, విజయనగరం జర్నలిస్టుల తరఫున మేము కడప జిల్లాలో జరిగిన దాడిని కానీ, నిన్న TV9 రిపోర్ట్ జరిగిన దాడిని కానీ